ఏండి తీసుకో. ఏండి శ్రావణ మాసం వచ్చింది కదా ఇవాళ నుంచి. మరి వరలక్ష్మి వ్రతానికి కావలసిన కాసు చీర సామాన్లన్నీ కొనుక్కోవాలి. ఈ సంవత్సరం 3వ వారం పడింది, మనకు కొంచెం టైం దొరికింది. మీరు ఎప్పుడో చెప్తే నేను బయలుదేరిపోతాను, ఎందుకంటే అత్తగారికి వంట చేసి అన్ని రెడీ చేసి బయలుదేరాలి. నాకు ముందుగా చెప్పాలి. ఇప్పుడు వెళ్దాం. ఈ అమ్మ శ్రావణ మాసం అనగానే మొఖాలు వెలిగిపోతాయి నీకు. లక్ష్మీదేవి అండి, లక్ష్మీదేవి లేకపోతే మనం ఎందుకు పనికిరామండి? మీకోసమే కదండి, భక్తుల కోసమే కదా. మీరు బాగుంటే మేము బాగుంటాం. ఇవాళ శుక్రవారం కదా, ఆదివారం వెళ్ళక సెలవే కదా, ఆదివారం వెళ్దాము. ఇవాళ సెలవు కాబట్టి ఇబ్బంది ఉండదు. ఆ రోజు అయితే వంట చేస్తాను, అత్తగారికి పెట్టేద్దాం, లంచ్ చేసి వెళ్ళిపోదాం. సరేనా? సరే సరే ఓకే. అయితే మీరు తీసుకో. అబ్బా ఇప్పుడు డబ్బులు చాలావే, తక్కువ ఉన్నాయి. ఇప్పుడు పూజ కాదనలేము. ఎవరిలో వాళ్ళు అడగాల, ఎవరు అడుగుదాం? ఇంకా రేపు టైం ఉంది కదా, ఆదివారం కదా, ఎక్కడ సెర్చ్ చేయించలే టైంకి. ఏమండి, నేను రెడీ అయిపోయాను, మీరు రెడీ అయిపోయినట్టున్నారు. వెళ్దాం పదండి. కొద్దిగా ఒక గంట ఆగే. ఎందుకు? మా ఫ్రెండ్ని అమౌంట్ అడిగాను, పంపిస్తాను అన్నాడు. మంత్ ఎండింగ్ కదా, దాని గురించి అని కొద్దిగా. మీ ఫ్రెండ్ని అమౌంట్ అడగడం ఏంటండి? అంటే నా దగ్గర కాస్త తక్కువ ఉన్నాయి, 8,000 ఉన్నాయి. ఇంకో 10,000 ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. అయ్యో, ఉన్న దాంట్లోనే కొనుక్కుందాము. ఒక చీర జాకెట్ గాజులో పెడదాము, కాసు వచ్చే సంవత్సరం పెడదాము. ఇప్పుడు దానికేముంది? మళ్ళీ మీ ఫ్రెండ్ అడగడం ఏంటి? వద్దు. ఈ కాసు అనేది మన ఆనవాయితీ, మన కుటుంబంలో ఆనవాయితీ, దాన్ని కొట్టనాక లేదు. ఇప్పుడు ఈ విషయం మా అమ్మకి తెలిసిందనుకో, ఇద్దరిని దంచి వదిలేస్తుంది. ఏటనుకుంటున్నావు నువ్వు? సరే అయితే ఒకటి చేద్దాం. ఇప్పుడు ఇందులోనే మనకి తక్కువ రేటు కొందాం. ఇప్పుడు గ్రామ్ ఎలాగ రేటు పెరిగిపోయింది, 10,000 దాటిపోయింది కాబట్టి చిన్నది ఎంత వస్తే అంత, ఒక 3,000లో చిన్నది కొనుక్కొని ఒక చీర గాజులో కొనుక్కొని పెట్టేద్దాం. వచ్చే సంవత్సరానికి బాగుంటే అమ్మవారి దయదలిస్తే ఇంకా పెద్దది కొనుక్కుందాం. దానికి మీరు అప్పులు చేసి పెట్టాల్సిన అవసరం లేదు, మనకున్న దాంట్లో పెడదాం. అప్పులు మాత్రం చేయలేదు. వద్దు, అప్పులు చేసి పెట్టవలసిన అవసరం లేదు. అర్థమైందా? మీరేం టెన్షన్ పడకండి. రండి, మీరు రండి. మా అమ్మకి అన్నం పెట్టేశాను, మనం తినేసి వెళ్ళిపోవడం. నేను రెడీ చేస్తాను, రండి. ఇలాంటి అర్థం చేసుకునే భార్య ఉంటే హ్యాపీ అబ్బా. కాకపోతే ఏదో దాన్ని నిరుత్సాహపరుస్తున్నానని చిన్నది, కానీ తన ముఖంలో అటువంటి ఫీలింగ్ అయితే ఏమి లేదు. హ్యాపీగా వెళ్ళి రావచ్చు. ఇలాంటి భార్య ఉంటే హ్యాపీగా సుఖంగా జీవితం ఉంటుందిరా నాయన.